సీత కోసం శ్రీరాముని దూతగా లంకకు వెళ్లిన హనుమంతుడి తోకకు నిప్పంటించమని రావణాసురుడు తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే తగలబెడతాడు హనుమంతుడు. తిరిగి వెళ్తూ మంటల వేడి నుంచి ఉపశమనం పొందేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నీటిలో మునగగానే ఆయన శరీరం నుంచి ఒక స్వేద బిందువు సముద్రంలోని జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని ఏలే మైరావణుడి భటుల వలలో చిక్కడంతో ఆహారంగా వడ్డించేందుకు ఆమె పొట్టను కోయగా గర్భంలో శక్తివంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెట్టి తన రాజ్యానికి ద్వారపాలకునిగా నియమిస్తాడు మైరావణుడు. రావణాసురుడు రామలక్ష్మణులను బంధించమంటూ అర్థించడంతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. వారి జాడను తెలుసుకున్న హనుమంతుడు మకరధ్వజునితో తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అతని బలపరాక్రమలను చూసిన హనుమంతుడు ఆశ్చర్యపోయి అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని తన కుమారుడేనని సంతోషిస్తాడు. మకరధ్వజుడు సైతం తన తండ్రిని కలుసుకున్నానన్న ఆనందం ఉన్నా తనను ఓడించిన తరువాతే కోట లోపలికి ప్రవేశించమని సూచిస్తాడు. చివరికి కుమారునిపై విజయం సాధించడంతో పాటు పంచముఖ అవతారం ఎత్తి మైరావణుణ్ణి సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. విషయం తెలుసుకున్న శ్రీరాముడు మకరధ్వజుని పాతాళానికి అధిపతిగా నియమిస్తాడు. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.